హలో ఏ మిస్టర్ రష్యన్ बिल्ली है क्या ఏం మేడం సార్ సిస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ మనకి దగ్గరే ఉన్నా అన్నట్టు మాది మడికొండే కేక్ తినబడుతుంది మీ మహేందర్ గారు ఉన్నాడు కదా క్రికెట్ ఆటోడు ఆడు మేము పిలితే ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు నా 2001 బ్యాచ్ 10th ఓకే ఓకే ఏ కేక్ ఎంజాయ్ లేదు చల్లగా వస్తుంది ఇప్పుడు ఇగో చూడండి ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నారు ఒక హీరో సో ఏం బ్రో ఏం పేరు శరణ్ ఇగో వాక్ అండ్ టాక్ విత్రా మళ్ళా చూసుకో నిన్ను క్యాప్చర్ చేసి పెడతా సో శరణ్ సిగ్గుపడతాడు మనం ఏం మాట్లాడలేము ఇక అతనితోటి ఇగో ఈ స్వాములు ఇప్పుడు నిన్ననే మనకు హనుమాన్ జయంతి అయిపోయింది వీళ్ళు గుండు చేయించుకున్నారు ఇక వెళ్ళే టైంకు ఇంటికి వెళ్ళే టైంకు అన్ని తీర్ల ఈ ఇంకొక వర్షం పడితే పత్తులు గిత్తులు ఈ భూమి దూనుడు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మళ్ళీ ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మిస్ అవుతారని స్వామి మీ పేరేం పేరు స్వామి నారాయణ స్వామి ఎక్కడి నుండి వస్తున్నారు మా దేవనపేట వరంగల్ దేవనపేట వరంగల్ మీరు ఎంతమంది ఉన్నారు మీరు ఇప్పటివరకు ఎన్ని క్షేత్రాలు తిరిగారు ఇప్పటికీ 5 క్షేత్రాలు తిరిగాం సార్ పేరు చెప్పగలుగుతారా నాకు ఇంకా దగ్గరకు భద్రాచలం మల్లూరు మంగపేట పరిట పర్ణశాల మేడారం ఓకే లాస్ట్ ఓకే సో మనకు మీరు ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్కి ఈ హనుమాన్ మాల వేసుకోవడం వల్ల జరిగే ఏదైనా లాభాలు చెప్పగలుగుతారా నాకు హాయ్ వ్యూవర్స్ చూస్తున్నటువంటి లచ్చిరెడ్డి గణపతి రెడ్డి ప్రకాష్ రెడ్డి సో వీరి ముగ్గురు మనకు పాదయాత్ర ఎక్కడి నుంచి చేసిరు నేను చెప్పడం కాదు ఇది నేను చెప్తే ఏదో వెనక బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నారంటారు వీళ్ళ మాటలతోటే మనం తెలుసుకుందాం ఎప్పుడు సార్ 2016లో ఓకే కొండగట్టుకు 3 సార్లు పాదయాత్ర చేసినామండి సో 3 సార్లు వేశారు 2014 2015 2016 మీరు సార్ దేవనపేట గ్రామం విలేజ్ మా ఎస్మతి మండలం వరంగల్ జిల్లా మేము దేవనపేట నుంచి వెళ్ళి భద్రాచలం దాకా పాదయాత్ర చేసాం ఓకే సార్ సో చూసారా వ్యూవర్స్ ఇప్పుడు వీళ్ళ వయసు చూసి కూడా మనం కూడా అప్పుడప్పుడు నేర్చుకోవాలి ఈ గంట సేపు పొద్దుగాల వాకింగ్ చేద్దామంటేనే వాడు అక్కడికి వెళ్ళేసి 2-3 సిగరెట్ తాగి ఆ తర్వాత ఒక గేమ్ ఆడుకొని ఇంటికి వచ్చి అలిసిపోయినాం అనుకుంటారు కానీ వీళ్ళు పాదయాత్ర అంటే ఒక మతం ముచ్చుకొని ఆ మతం తర్వాత అన్ని కంట్రోల్ చేసుకొని అలానే అన్ని విధాలా అణుచుకొని ఉన్నవాళ్ళు అలానే ఈ పాదయాత్ర అనేది తక్కువ చిన్నదేం కాదు ఈ పాదయాత్రలు చాలా వరకు అధికారాన్ని కట్టబెట్టింది అలానే అధికారంలోకి వచ్చిన వాళ్ళు అలాంటి ఈ పాదయాత్ర అయితే వీళ్ళ మాకు ఈ పాదయాత్ర వల్ల దేవుడు మాకు చూపించిన ఒక గొప్ప వరం ఏంటంటే మాకు 8 రోజులు పాదయాత్ర పట్టింది 8వ రోజు పొద్దున 5:35 రామయ్య దర్శనం జరిగింది దర్శనం చేసుకొని బయటికి రావడంతోనే మాకు ఒక 10,000 20,000 పెట్టి టికెట్ తీసుకున్నా కూడా ఆ పల్లకి సేవ దొరకదు మాకు ఆ పల్లకి సేవ దొరికింది శంఖ చక్రాలతోనే స్వామివారిని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే భాగ్యం మాకు కలిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ ఇది మీకు దొరికిన అదృష్టం పాదయాత్రను మీకు ఏదో వ్యర్థం కాలేదు మీకు అన్ని కలిసి వచ్చింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మనం తీసుకున్నటువంటి వీళ్ళ టీం అన్నట్టు ఇది ఈ టీం నెంబర్స్ నుంచి అందులో ప్రైమరీగా వాళ్ళు మాట్లాడే వాళ్ళని తీసుకున్నాం ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలి అంటే ఆ సాములు అలుగుతారు అలిగిపోతారు ఈ సాములు కూడా ఫన్నీగా అండి సో అదేం లేదు ఎందుకంటే బోటింగ్ కోసం వచ్చారు కదా ఆ బోటింగ్ కోసం చూశారు కదా ఎంత జనం ఉన్నారు ప్రతి ఒక్క బోట్లో 15 మెంబర్స్కి అయితే తక్కువ లేరు వాటర్ మాత్రం 1 సైడ్ ఫ్లో ఉన్నదండి 1 సైడ్ మాత్రం వాటర్ లేదు ఇంకొక 2 వర్షాలు పడితే మాత్రం ఇక్కడ తగ్గేదే లేదన్నట్టు పుష్ప సినిమా లెక్క ఈడ కూడా జనాలు పెరుగుతారు కానీ ఒక ఆసాములు మాత్రమే తగ్గుతారు ఎందుకంటే ఆసాములు వాళ్ళ దుక్కులు దున్నడం పొలాల కాడ విత్తనాలు పెట్టడం సో ఎరువులు ఇవి బిజీగా ఉంటారండి సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ క్యాబిన్ టోకన్ క్యాబిన్ అన్నట్టు మన రైడింగ్ కోసము బోటింగ్ కోసం సో ఇక్కడ అమ్మవారు సేద ఇస్తున్నారు సో అమ్మవారు ఇక్కడ వరకు వచ్చిరంటే వీళ్ళ
మనం చూడడం అదృష్టము, ఎందుకంటే మనం ఈ వయసు వరకు బతుకుతామో లేదో తెలియదు. అమ్మ ఏం పేరమ్మా? లక్ష్మమ్మ. ఎక్కడ నుండి? కరీంనగర్ నుండి. బాగానే ఇబ్బంది పడుకుంటే బాగానే వచ్చినామమ్మ, ఎందుకంటే ఈ ఎండలు బాగా చూడాలని. ముందు చూస్తామా ఇంకా? అంతే అంతే అమ్మ, కరెక్టే. నువ్వు చెప్పింది కూడా మా యంగ్ జనరేషన్కి చెప్పవలసింది ఏంటంటే అంతే, అన్నీ అనుభవించాలి కొద్దిగా, కానీ అదుపులో ఉండాలి మా యంగ్ జనరేషన్. మీరంటే దేవుని అయితే దర్శనం చేసుకున్నారా అమ్మ? నరసింహస్వామి దగ్గర. నరసింహస్వామి ఏ మల్లూరు? మల్లూరు పోయినాం, అక్కడ దానికి ఎక్కినాం. ఏం కాదు, మంచి. సో ఇక్కడ ఇంకో ఫ్యామిలీస్ ఇంకో గ్యాంగ్ వచ్చింది. బ్రో మీరు బోటింగ్కి రెడీగా ఉన్నారా? సో ఎక్కడి నుంచి వస్తున్నారు? భువనగిరి. నల్గొండ బిడ్డలు. ఏం పేరు బ్రో? మాట్లాడవా? అలిగినావా? అభిరామ్. రాజు. రండి బ్రో, దగ్గర ముందుకు రండి, పిల్లల్ని చూస్తలేము, ఓన్లీ మాట్లాడుకుందాం. ఏం పేరు బ్రో? చందు. ఏం చేస్తావు? ఫార్మసీ ఫస్ట్ ఇయర్. నా బ్యాక్గ్రౌండ్లో ఏం కనబడదు, ముందుంటే కనబడుతుంది మీరు. నీ పేరేం పేరు? ఎల్లో డట్టి పిల్లవు. శ్రీవర్ధన్. ఏం చేస్తావు? 6th క్లాస్ అయిపోయింది. 7th లేదా 5th అయిపోయిందా? 7th. ఇక ఉంటుంది. నా ఛానల్ పేరు వాక్ అండ్ టాక్ విత్ రామ్. బాయ్ చెప్పాలి. వరుణ్. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? భువనగిరి. ఏ ఊరు? రిష్వంత్. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి చెప్పు. ఇక బోటింగ్ కోసం వచ్చినావు. మరి చేసినావా? అభిరామ్ 7th క్లాసా? మరి ఇంతమంది ఇక్కడ నుంచి వచ్చి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? ఎంజాయ్ అంటే ఏంటిది? ఎవరితో ఉంటుంది హ్యాపీ? పేరెంట్స్ అని కాదు, మన కుటుంబాలు ఉంటాయి కదా, అక్క చెల్ల మేనత్త బావ వీళ్ళందరూ ఉంటేనే హ్యాపీనెస్. నీ అన్న నీ పక్కకున్న, మీ అమ్మ నాన్న పక్కకున్న పైసలు ఇస్తేనే హ్యాపీ, లేకపోతే లేదు. అదే మామ వచ్చింది అనుకో, ఆ మామ 100 రూపాయలు ఎప్పుడు ఇస్తారో కానీ ఆ రోజంతా హ్యాపీగా ఉంటావు. ఇగో వీళ్ళు ఈయన టైగరా. ఇగో ఇట్రా క్యాబ్ ది చల్లగా వస్తుంది. ఇగో అది ఏం పేరమ్మా? శ్రీజ. కాజా ఎన్ని ఇప్పుడు? ఎన్నో క్లాస్ అమ్మా? ఇప్పుడు 10th. 9th అయిపోయింది. ఇప్పుడు కష్టాలు స్టార్ట్ అయినాయి అట. అగో అక్కడ లక్ష్మీమాత శారీ కట్టుకొని. ఏం పేరమ్మా? నవనీత. అమ్మా మీ పేరు? భాగ్య. మీరు వెనకట ఒక 30 సంవత్సరాలప్పుడు ఫోటో దిగుతారు చూసినా, సైడ్ లుక్ సేమ్ అట్లున్నారు. ఎంతమంది వచ్చారమ్మా బ్రో? మీరందరూ ఒక ఫోటో తీసుకుంటా, ఎందుకంటే మీది ఒక 2-3 minutes ఎపిసోడ్ పెడితే మీ నల్గొండ ఫ్యామిలీ మనకి ఇదంతా చూసుకోవచ్చు. అరే చోటు, మీ గుండు కంపల్సరీ కనబడాలి. ఈ గుండు కనబడలేదు. వీలేనా? వీళ్ళ మొక్కు అందరేనా? ఇక వ్యూవర్ చూడండి, నల్గొండ గ్యాంగ్ ఇది. కానీ వీళ్ళు సగం తింటారా, వీళ్ళు టిఫిన్ ఎవరైనా తింటారా అర్థమైతే బక్కగా ఉన్నారు వీళ్ళు. ఇగో ఈ గ్యాంగ్ దొడ్డుకున్నారు, ఈ గ్యాంగ్ కొద్దిగా బక్కగా ఉన్నారు. పేరు సార్? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు? జయశంకర్ భూపాలపల్లి. ఓహో జయశంకర్పల్లి భూపాలపల్లి. సో ఏదో ఎకేషన్ మీద వచ్చారని ఇటు మేడారంకి వెళ్ళి వచ్చారు, ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ రాలేరని. ఈ కోలాయ పేరు? మణికంఠ. ఏం చేస్తావు? చదువుకుంటావు? వ్యవసాయం చేయవుగా? నువ్వు చదువుకుంటావు నాకు తెలుసు. ఏం చదువుకుంటావు? ఎల్కేజీయా? గట్టిగా మాట్లాడు. తిన్నావా? మరి సగం ప్లేటే తిన్నావా? నీ పేరు బ్రో? దూకుంటాను మంచిగానే. కార్తీక్. ఏం చేస్తావు? నువ్వు వెళ్ళిపోతాను బ్రో? అరే అందరు చదువుకుంటారు, 7th 9th. ఓకే. నువ్వు బ్రో? నేనే. ఇద్దరు టీషర్ట్స్ ఒక తీరు పెట్టుకున్నారు, ఏంటిదో కథ? ఫ్రెండ్సేనా? ఇద్దరు టీషర్ట్ ఒక తీరు, ఇద్దరు ఒకటి పిల్లని చేసుకోకండి బ్రో. చెప్పాలి బ్రో.
స్మైల్ బాగున్నాయి బ్రో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతుకుతోలే. ఎన్నో క్లాస్ బ్రో? 10th. మంచిగా పాస్ అవుతావులే. పెద్ద మార్కులు రాకపోయినా చిన్న మార్కులు వచ్చిన సార్. నువ్వు బ్రో? పవన్ పుత్ర హనుమానా? ఉత్త హనుమానేనా? పవన్ ఎన్నో క్లాస్? ఏ ఊరు? బాలనగర్. మీది బ్రో? మరి మరి లేచిపోతాను ఏంది? అంటే ఆ లేచిపోడు కాదు, కూర్చొని పోతాను. అక్క మీ పేరు? సుప్రియ. మీరేం చేస్తారు మేడం? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఇప్పుడు ఇంటర్ లాస్ట్ స్టెప్లో ఉన్నారు, జంప్ చేద్దానికి డిగ్రీలా. ఓకే. మీరక్క? శ్రావణి. మీ నవ్వు బాగున్నది అక్క. మళ్ళీ ఒకసారి రావని. అరే దీనికైతే పెట్టుబడి లేదు కదా. దెర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్ టు లాఫింగ్. నవ్వుతో కొద్దిగా ఆరోగ్యంగా 2 రోజులు బతుకోవచ్చు. ఇట్లా చూస్తే మాత్రం అస్సలే ముందే పోతాం. చెప్పండి అక్క మీ పేరు? మీరేం చేస్తారు? అంటే యూట్యూబ్ చూస్తాం, వీడియో చూస్తాం అని చెప్పకండి. ఎంత? ఏ ఇయర్ అయిపోయిందా? ఇప్పుడు సెకండ్ ఇయర్. ఏ గ్రూప్ అక్క? ఓహో, మీరు మ్యాథ్స్ మ్యూజిషియన్స్. మీరక్క? కలర్ఫుల్గా ఉన్నారు ఇద్దరు. కొద్దిగా దూరం చదువుతాం. ఒకళ్ళు లైట్ కలర్, బ్రైట్ కలర్. మీరేం చేస్తారక్క? చదువు అయిపోయింది, ఇక పెళ్ళి. అరే నేను అడిగేది కామన్గా అడుగుతున్నా. కొద్దిగా ఏంటంటే కొందరు ఈ చదువు ఎందుకు రావు కానీ పట్టుకుంటే అయిపోతుంది. ఓ అయ్యా ఒక ఎకరం పొలం అమ్మేసి పెళ్లి చేసుకొని పోతా. టైలరింగ్. ఓకే మంచిది. ఎందుకంటే ఇప్పుడు అది కూడా బిజినెస్ బాగానే నడుస్తుంది. ఒక బ్లౌజ్ కుట్టిన 300-400. మంచిగా కుడితే 2000 3000. అక్క మీరు? 10th చదువుతున్నారు అంటే 9th అయిపోయి 10thలోకి వచ్చింది. ఓకే. యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ 365 days తర్వాత చూస్తున్నారు. ఎంత తొందర అయిపోతే ఎంత కాలేజీలో వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ కాలేజీ అంటే చదవాను. మరి మీరంతా ఒకటే ఊరా? ఓకే. అంటే ఇక్కడ అందరు ఇక్కడ రావడానికి కారణం వెకేషన్ అంటే ఎంజాయ్ అని కాదు, ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే వర్షం పడ్డ తర్వాత ఈ వర్షాకాలంలో బురదలు అంటుకుంటా పోడు ఇబ్బంది. సమ్మర్ సెలవులు ఇంకెన్ని రోజులలో అయిపోతాయి తెలుసా? 10 daysలో. 12th నుంచి స్కూల్ స్టార్ట్ కదా. మాకు కూడా స్కూల్ స్టార్ట్. వాక్ అండ్ టాక్ విత్ రామ్. ఇప్పుడు నేను వాక్ అంటే నేను నడుచుకుంటూ వచ్చిన మీతో మాట్లాడుతున్నా. మీరు ఎవరితో మాట్లాడతారు? నాతోటి, రామ్ తోటి. అది చూశారు కదా మన యంగ్ జనరేషన్ అన్ని. వీళ్ళు ఏదైనా కావాలనుకుంటే అవుతారు, లేకపోతే కారు. అంతే. ఇప్పుడు నువ్వు లంగా కావాలంటే లంగా అవుతావు, హీరో కావాలంటే హీరో అవుతావు. అది నీ చేతిలో ఉన్నది. ఈయన ఉన్నాడు ఇప్పుడు మంచిగా నవ్వుతాను, మంచి బాలుడు అని ఒక కాడ వర్క్ చేసిన 5 సంవత్సరాలు నువ్వు మంచి పొజిషన్ ఉంటావు. అరే చోటు నువ్వు డేంజర్ కానిరా ఈ గ్యాంగ్లా. నేను చెప్తాను కదా, నువ్వే చోటు. ఇగో ఇక్కడి నుంచి డైరెక్ట్ వస్తుంది. ఒక లొకేషన్ ఉన్నాయి కదా, మంచి లొకేషన్ ఇది. ఇటు నుంచి వెళ్ళాను. చెప్పండి అమ్మా మీ కంటెంట్ డిస్క్రిప్షన్ ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటే కరెక్ట్ వచ్చి చెప్పండి. అందరూ ఒపీనియన్ తీసుకోండి. అంత వస్తారు మాట్లాడుతా అంటే నేను ఏం చేస్తా అంటే మళ్ళీ కవర్ ఇస్తాను. నా ఛానల్ పేరు వాక్ అండ్ టాక్ విత్ రామ్. హాయ్ వ్యూవర్స్ అని పెట్టేసి మాట్లాడండి. హాయ్ వాక్ అండ్ టాక్ రామ్ వ్యూవర్స్ అందరికీ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే. నా పేరు అర్జున్ రామ్. మేము అమ్మ మీడియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. 4 రాష్ట్రాల్లో ఉంది. మీడియేటర్స్ అంటే పెళ్లి సంబంధాలు చేస్తారు కదా, సో దానికి సంబంధించిన మధ్యవర్తుల సంఘం ప్రెసిడెంట్. సో మరి 4 రాష్ట్రాల్లో ఉంది. వేల సంఖ్యలో మేము ఉంటాము. కులాలకి మతాలకు అతీతంగా మేము పెళ్లి చేస్తుంటాము. అండ్ ఇప్పటికి అందరూ సంతోషంగానే ఉంటాం. సో వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ట్రెడిషన్. సో సంఘం పరంగా మేము చాలా యాక్టివిటీ చేస్తుంటాము. వన్ ఆఫ్ ద యాక్టివిటీ విహార యాత్ర అని పెట్టడం జరిగింది అనమాట. సో సంవత్సరానికి ఒక 4 ట్రిప్స్ చేస్తాను నేను. సో ఒక మధ్యవర్తికి మాకున్న ఇంటెలిజెన్స్ మాకు చాలా టెన్షన్స్ ఉంటుందండి పెళ్లి చేయడం విషయంలో. కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ మాకే ఎక్కువ ఉంటాయి. అది ఏంటో మాకు తెలుస్తుంది. సో కొంచెం రిలాక్స్ అవుతామని చెప్పేసి నేను ఒక టీమ్ అంతా రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక మీడియేటర్స్ మధ్యలో 2 వ్యక్తుల మధ్యలో ఒక స్నేహం అన్నది, సాన్నిధ్యం అనేది
అన్నట్టుగా మాకు అనిపించింది. కానీ 100% సక్సెస్ ఆ విధంగా మేమంతా కుటుంబ సభ్యులుగా ఉంటాం. మధ్యవర్తిలో అమ్మ అసోసియేషన్ అంటే ఆ విధంగా ఉంటుంది. డెఫినెట్గా మీకు ఏమైనా మ్యారేజ్ బ్యూరో పరంగా ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే మీరు రామ్ గారి ద్వారా మీరు మాకు అప్రోచ్ అవ్వచ్చు. మా నెంబర్ వచ్చేసి 9030329090. అన్ని కులాల వాళ్ళు మధ్యవర్తి ఉంటాం. మాకు ఒక టీం ఉంటుంది. సెకండ్ నెంబర్ ఆ టీం వర్క్ ద్వారా మేము సెట్ చేస్తాము. అదర్ నెంబర్ ఈజ్ 9030929090. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ. మా మెంబర్స్ ఇది మీ నంబర్ సో తీసుకోండి. ఈ వచ్చేసి అంటే ఇక్కడ ఈ నెంబర్స్ అమ్మాయి అసోసియేషన్ నెంబర్స్ అన్నట్టు వీళ్ళందరూ ఒక్కసారి యూనిటీగా అయ్యి ఇక్కడికి వచ్చారు. ఏంటంటే అందరం ఒక కుటుంబం లాగా. నువ్వు కలర్ఫుల్ అసలు మెయిన్గా అంటే ఈ ఒకటి ఉన్నా అన్నట్టు సామెత ఎల్లో డర్టీ ఫెయిల్ అంటారు, కానీ వీళ్ళే అసలైన గ్రేట్ ఫెయిల్స్ అన్నట్టు. థ్యాంక్ యూ. మీ నంబర్ ఇస్తారా? ఓకే మేడం, తీసుకోండి. చెప్పండి. 70 టుమారో ఐఎమ్ గోయింగ్ టు బి లాంచ్. సో ఈమె అనేది కంపల్సరీ మిస్ కాకండి. ఇగో ఈమె అల్లరి చేస్తుంది, అల్లరి పిల్ల అని అక్కడ ఏదో యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కానీ ఇది అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాండి ఈ అల్లరి పిల్ల గురించి. సో వ్యూవర్స్, ఇంకొక 2 months తర్వాత దీన్ని చూడడం కోసం ఒక పర్మిషన్ కూడా దొరకకపోవచ్చు. హాయ్ బ్రోస్, టాటా చెప్పండి. చేతులకు ఏమైనా సంథింగ్ ఈ ఎండ దెబ్బ చేతికి తాకిందా? ఎక్కడ మేడం, ఎక్కడ సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఏ గల్లీ? కేపీహెచ్ గల్లీ. ఏరా బేబీ, అప్పుడే నర్వస్ అయిపోయినా? సో ఇక్కడికి రావడానికి కారణం సమ్మర్ అని అంటారా, లేకపోతే వేరే? వీకెండ్ అండ్ సమ్మర్. ఎందుకంటే ఇంకొక 10-12 days అయిన తర్వాత మీకు ఎట్లా అయినా స్టూడెంట్స్ అందరు కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి, ఆ తర్వాత అవకాశాలు ఉండవు. మీరు ఏం చేస్తారు మేడం? అక్కడ చూస్తుంటే కొద్దిగా కనబడతాను మా కల్చరు. ఐఎమ్ ఆల్సో బి ఏ కైండ్ ఆఫ్ అన్ సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ ఆల్సో నాట్ టాక్ విత్ యూ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ ఇస్ అన్ కైండ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ టు మీ. సో నైట్ షిఫ్ట్ చేస్తా, డే షిఫ్ట్లో ఖాళీ ఉంటా. అందుకోసం ఈ ఖాళీగా ఎందుకు ఉంటారని అప్పుడప్పుడు వీకెండ్స్లో ఇది చేస్తా అన్నట్టు. అది కూడా ఓన్లీ టెంపుల్స్కి వచ్చిన భక్తుల గురించి, అందులో వచ్చిన ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళని తీస్తే ఆ క్యాప్చర్ని వాళ్ళు చూసుకొని వాళ్ళు హ్యాపీగా మూమెంట్ ఉంటుంది. మేము కూడా అది స్టార్ట్ చేయాలనుకున్నాం. మా ఫ్రెండ్ నాకు సహకరించలేదు. వీళ్ళు ఇక్కడ నిలబడి చేపలు పడతారా, చేపలను చూస్తారా అర్థం అవ్వట్లేదు. అర్థమవుతుంది మీకు బాగా. జోజో నిలబడరు అందరు. దూరం ఉండాలి. ఇగో ఈ బాబుని చూడండి, మిస్ అయ్యిండు లక్నవరంలో. ఈ బాబు మిస్ కాబోతున్నాడు. అలా బురదల బురితే అయిపోతుంది. నా కొడుకేటి అని చెప్తారు. ఏమున్నది షెట్ తీసేసి. బాయ్ బాయ్ బ్రో. ఇగో సింగర్ వస్తున్నాడు అండి, మన లక్నవర సింగర్. ఏం పేరు బ్రో? క్యా నామ్ హై ఆప్కా? కృష్ణ. తెలుగు హిందీ? తెలుగేనా? ఏ ఊరు? ఖమ్మం బిడ్డవా? దర్శనం అయిపోయిందా సమ్మక్క సారక్క? ఓకే, సూపర్ సూపర్. నువ్వు ఒకనే గుండు చేసుకున్నావు, అందుకోసమే అడుగుతున్నాను. ఏం పేరు బ్రో? కృష్ణ. ఎంతమంది వస్తున్నారు? 20 మంది. మరి మిస్ అయ్యారు ఏంది? ఇది తప్పిపోయారా? వస్తే మంచి పరిస్థితి ఉంది. ఏం కొల్లాగా మేకేనా? మరి వెనకకుండా క్యూ కట్టు. లడ్డు పంచుతాను అంటే క్యూ కడతావు. చెప్పాలి, నువ్వు ఈ గుండు చేసుకోవడానికి కారణం ఏంటి? హాలిడే పిల్లగాళ్ళని తీసుకొని జాతరకు వచ్చిన. వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయితే సెలవులు మళ్ళీ అవుతాయి కదా, అన్నీ అయిపోయినాయి. వాళ్ళు వెనకొస్తారు, బైక్ మీద వచ్చేసి. అదే ఏమైనా ఉంటే మళ్ళీ మొక్కు ఏదైనా దేవుడు కొంటేతనం ఉంటే మళ్ళీ మధ్యలో ఇబ్బంది అవుతుందని ఫస్టే మీరు తీర్చుకున్నారు. ఈ కోల్లాగా పేరు ఏం పేరు? నువ్వు ఏం చేస్తావు చెప్పు?
ఆటో నేను డ్రైవర్. ఆటో డ్రైవర్. అయితే తప్పే ఉన్నాయి బ్రో, పైసా సంపాదిస్తాను. పైసా సంపాదించేటోడు ఏ పని చేసినా పర్లేదు ప్రొఫెషనలే, మన బిహేవియర్ బట్టి ఉంటుంది. మా స్కూల్ పిల్లగాళ్ళు తీసిపోయి ఎంగేజ్. ఎంగేజ్ ఆ కొలగా ఇట్రా హీరో, నువ్వు టోన్ చేసినావు మంచిగా కింద అయ్యని ఇబ్బంది పెడతానట్టు నువ్వు. మస్తు ఇబ్బంది పెడతాడు. ఇక నీకు పిల్ల దొరకడం కష్టమైతే మరి ఇట్లుంటే. ఏం పేరు బ్రో? సంకీర్తి. పేరే చక్కగా పెడతావు. ఎన్నో క్లాసు? ఇప్పుడు పోతాను 5, పోకపోతే 7th. అయితే పోతావా పోవా? పోకపోతే 8నే ఉంటావు. ఆ ట్రాక్టర్ కొనిస్తాడు, పోయి పొలం దున్నుకోవాలి. వ్యవసాయం ఉందా మీకు? వ్యవసాయం ఎన్ని ఎకరాలున్నాయి? 10 ఎకరాలున్నాయి. ఏం కాదురా, అసలు చదువు కూడా అవసరం లేదు. 2 పంటలు వేసుకోవచ్చు అవసరం అనుకుంటే. 2 ఎకరా 3 ఎకరా కూరగాయల ఆకుకూరలు వేసుకున్నాను అనుకో, 10 గుంటలు 5 గుంటలు బతకొచ్చు. నా ఫేవరెట్ అది. నేను వ్యవసాయం చేయాలని నా ఫేవరెట్ బ్రో. ఇప్పటికైనా 20-25 ఎకరాలు ఇస్తే నేను జాబ్ బంద్ చేసి అది చేసుకుంటా. ఓకే సార్, బాయ్. ఇక అమ్మ భయపడుతుంది నడవడం కోసం. భయం ఎందుకమ్మా? మీ చేతుల ఆదిశక్తి. మీరు మీ భర్తలను భయపెట్టియాలి. అంతే అమ్మా. హాయ్ హాయ్. అయ్యో అమ్మ చూడు ఎంత సింపుల్గా నడుతుంది భయపడకుండా. అమ్మ ఏం పేరమ్మా? పుల్లమ్మట అమ్మ పేరు. చాలా రోజుల తర్వాత తిన్నాం ఈ పాట, ఈ పేరు. సో మనం ఇక లాస్ట్ ఆల్మోస్ట్ డెడ్ ఎండ్గా ఇది అయిపోయిందంటే మనం వెళ్ళిపోవడమే. మన కార్ అక్కడెక్కడో పెట్టినాము, ఎందుకంటే ఈ గలీలో పెట్టేసి ఇక్కడ ఇబ్బంది పడే బదులు అక్క వాళ్ళు ఫోటో తీస్తారు కానీ నవ్వడం మర్చిపోతారు. అప్పుడప్పుడు నవ్వాలి, ఆరోగ్యానికి మంచిది. గట్టిగా నవ్వుతే ఒక 4 సంవత్సరాలు ఎక్కువ బతుకొస్తారు అక్క. సో ఇక్కడ మహారాణులు కొద్దిగా ఇక ఫోటో సెషన్ జరుగుతుంది. సో వీళ్ళని కూడా తీస్తే వాళ్ళకు కూడా చూసుకుంటారు. సో ఇంకొక 2 minutes 3 minutes లోపల మనం మన కార్ ఎక్కేసి వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ లక్నవరం అంటే మళ్ళీ 2-3 months తర్వాత పచ్చదనం మళ్ళీ వాటర్ ఉండదు. వాటర్ అప్పుడు వస్తాం మళ్ళీ. ఇగో ఇక్కడ కోలాగా ఇంట్రెస్ట్గా. హాయ్ బ్రో, హౌ యూ? ఐఎమ్ లుకింగ్ ఫెంటాస్టిక్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఆన్సర్. భూల్ గయా క్యా? స్మైల్ ప్లీజ్ అంటారు కదా, అది అనలే అని. సో చూడండి బ్రో, ఇది అండి. సో ఇంకొక 2-3 minutes లోపల మనకి ఇది ఇక్కడికి వచ్చిన టూర్ అయిపోతుందండి. సో ఆల్రెడీ భక్తుల ఫ్లో కూడా ఇంకా వస్తూనే ఉంది. ఇగో అమ్మవారు వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ అమ్మవారు? ఇంకొక 5 minutes మనకి ఇక్కడ టైము. ఆ తర్వాత వెళ్ళిపోవడం. ఇగో ఆ బుల్లి గణేష్ నడుచుకుంటూ వస్తాడు సౌండ్ చేసుకుంటా. ఆ దొంగనికి అయితే ఉత్తగానే వెళ్ళిపోతాడు ఈ సౌండ్ చేస్తే. అరే గణేష్, అయ్యే కొడుకులు మంచి కాంబినేషన్ తోటి అందరు కాంబినేషన్ బాగా చేసుకున్నారుగా. ఎక్కడి నుంచి బ్రో? నల్గొండ బిడ్డ నువ్వు. ఈ సౌండ్ వస్తే నల్గొండ బిడ్డ. సో మా యూట్యూబ్ ఛానల్ నీ సౌండ్ పెడతా, వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో ఇక్కడ ఆల్రెడీ ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క. నవ్వక్క. హాయ్ బ్రో. చల్లగా తాగుతానుగా. అక్కడ వాటర్ దొరకవు మాకు. ఆల్రెడీ నేను తీసుకెళ్ళిన అక్కడ చాలా ఉంది బ్రో. ఛానల్ పేరు వచ్చేసి వాక్ అండ్ టాక్ విత్ రామ్. షూర్ బ్రో. సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రమ్ అవర్ తెలుగు క్యాండిడేట్స్. గుర్తుంటుందా అంకుల్? నువ్వు నడుస్తాను కదా వాక్, మాట్లాడుతున్నావు కదా టాక్ విత్ రాము. వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో ఈ కోల్లాగా లెక్కంచెలు వచ్చి చూద్దానికి పోలీసు డిపార్ట్మెంట్లో కనబడతాం. మీసాలు తిప్పలేడు ఇంకా. ఈయనను పుష్ప 3 అనుకుంటా, గడ్డం బాగా పెంచాడు. అవి ఆయన డైరెక్టర్ సాబ్ కొద్దిగా.
అవి అనుకున్నాను ప్రొడ్యూసర్ సాబ్ లెక్కున్నాడు. కమాండర్ అని కూడా కమాండింగ్ చేస్తారు కదా, లైక్ బి డైరెక్షన్. ఓకే ఓకే సార్, హ్యాపీ జర్నీ. సో మనకు ఇగో చూస్తున్నారు కదా, సో చాలా వరకు వ్యూ అండి, ప్లెజెంట్ వ్యూ. మనకు ఒక 2 months అయిపోయిన తర్వాత 3 months తర్వాత ఇక్కడ మాత్రం ఆ వాటర్కు ఆ పచ్చదనానికి మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము మనం. సో వాటర్ మొత్తం ఇప్పుడు ఎంత దూరం ఉందో మనకి ఇక్కడికి ఆల్మోస్ట్ ఇక్కడి వరకు ఇప్పుడు మనం నిలబడ్డ కాడికి వాటర్ వస్తాయి. ఇగో ఈ పొట్టి మా పొట్టి అమ్మా, హాయ్ అమ్మా. సో ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ టూర్ వరకు ఈ బోట్లు 2 ఇంకొక బోట్ రెడీ అవుతుంది అనుకుంటున్నాను.